హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిబిఐ క్యాజువల్ బైట్స్ ఇండియా. ఈ స్పాట్ చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, ఇదంతా హైటెక్ సిటీ గౌరా పలాడియం, ద మోస్ట్ రీసెంట్ వైరల్ స్పాట్ ఇన్ హైదరాబాద్. ఈ ఏరియాలో మనం ఇవాళ తిరుగుతున్నాం అనమాట. ఎందుకు తిరుగుతున్నాం అంటే జస్ట్ క్యాజువల్గా తిరుగుతున్నాం అంతే. ఎందుకు తిరుగుతున్నాం నాకు తెలీదు. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగున్నాయో, అద్దాల మేడలు. మీలో ఎవరన్నా ఎప్పుడన్నా ఇలాంటి అద్దాల మేడలు ఎక్కడన్నా చూసారా? ఇక్కడ కాకుండా నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక చూసా. సో ఈ అద్దాల మేడలు నిజమైన అద్దాల మేడలే, కానీ లోపలికి వెళ్తే మాత్రం జైల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మీకు ఎవరికన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే దీన్ని కార్పొరేట్ ప్రిజన్ అంటారు. నాకు తెలిసిన వాళ్ళు అయితే అదే చెప్పారు. నేను చాలామందిని కనుక్కున్నా. నా సొంతగా నేను కూడా ఆ బిల్డింగ్లోకి వెళ్ళా. సో మీకు ఆ వీడియోస్ అన్నీ తర్వాత నేను చూపిస్తా. ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఏరియా ఉంది చూసారా, ఎంత రిచ్ ఏరియాకి ఆపోజిట్లో ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇక్కడే ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఫుడ్ దొరికేది. మనకు ఫేమస్ కుమార్ ఆంటీ కూడా అక్కడే ఉంటారు. సో బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ చుట్టూ ఈ రోడ్డు మీద ఏరియా కూడా బాగుంటుంది, అటు ఇటు తిరగడానికి చూడడానికి. చూడండి ఆ బిల్డింగ్ల మధ్యలోంచి ఆ వ్యూ ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో కదా. ఆకాశం అంతా పొల్యూషన్తో నిండిపోయి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు. సో ఈ బిల్డింగ్స్ అనేవి కొన్ని వేల మంది ఉంటారండి దీంట్లో పనిచేసేవాళ్ళు. సో చాలామంది బానిసలే ఉన్నారు మన దగ్గర చెప్పాలంటే. కార్పొరేట్ బానిసలు, అందరూ ఈ ప్రెజెన్స్లో బాధితులు, బానిసలు. అంత నాలెడ్జ్ సిటీ, కానీ ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఇక్కడ వస్తే వీళ్ళంతా మన బానిసలు అనమాట. ఈవినింగ్ టైం కదా, అలా చాయ్ స్నాక్స్ కోసం జస్ట్ అలా రోడ్డు మీదకి వచ్చారు. ఎంత ఫుట్పాత్ మీదే, మరి ఇంకేం చేయలేము. లోపలికి వెళ్తే లోపల ఉండే కెఫేలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు సగం శాలరీ అడుగుతారు. వాళ్ళు మనకు వచ్చేదే ఎంత వస్తుందో ఎందుకు ఇప్పుడు అవన్నీ, ఆ శాలరీ గురించి మనకు ఎందుకు కానీ. సో మీరైతే చెప్పండి, మీలో ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు ఎవరన్నా మీరు రోజు టీ తాగాలన్నా ఏదన్నా తినాలన్నా బయటకు వస్తారా, లేదంటే ఏం చేస్తారని కామెంట్స్లో చెప్పండి. ట్రాఫిక్ చూసారా ఎంత బాగుందో హైటెక్ సిటీలో. ట్రాఫిక్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఇది చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇది పోస్ట్ కార్డ్ అని గ్లోబల్ తప్పస్ బార్ అంట. ఆ పక్కన ఆతిథ్యం అని రెస్టారెంట్, మీరు నాకు చూసారో లేదో, దీనికి ఇదే బిల్డింగ్ ఫ్రంట్ సైడు రెడ్ రైను అని ఒకటి ఉంది, ఈ పక్కన తంగేడు. సో మీరు కామన్గా గమనించండి, అసలు ఇక్కడ ఉండే రెస్టారెంట్లు, బార్లు అండ్ కెఫేలు ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. అన్నీ ప్రీమియం రేంజ్లోనే ఉంటాయి, నార్మల్గా ఉండవు అసలు. అన్నిటికంటే తోపు ఏంటంటే కెఫే నీలోఫర్ అనమాట. నాకు తెలిసి ఈ ఏరియాలో వీళ్ళు చేసినంత బిజినెస్ ఇంకెవరు చేయరు. మీరు ఎవరైనా ఎప్పుడన్నా నీలోఫర్లో ఛాయ్ తాగితే చెప్పండి అసలు మీకు ఎలా అనిపించిందో. నేనైతే 1-2 సార్లు తాగాను, బాగా కాస్ట్లీ అనిపించింది నాకు. అది నా ఎక్స్పీరియన్స్ అయితే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీరు కామెంట్స్లో చెప్పండి, తెలుసుకుందాం. సో ముందుకు వస్తే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ పక్కన కార్నర్లో ఒక కెఫే ఉంటుంది చూడండి. ఈ కెఫే ఒక యూట్యూబర్ అన్నది, ఆయన ఏదో వీడియోలు పెడుతుంటాడు, కార్లు బైక్లు. నేను 1-2 సార్లు చూశాను. ఆ పేరు ఏదో ఉంటుంది, మీరు ఒకసారి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సో ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, ఈ రైట్ సైడ్ బిల్డింగ్ కూడా. ఇవన్నీ చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అయితే, చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. ఈ కెఫే నీలోఫర్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఈ నీలోఫర్కి ఆపోజిట్లో ఈ స్పేస్ అంతా కనపడదు చూడండి, ఖాళీ ప్లేసు. ఈ మొత్తం దీనికి పార్కింగ్ అనమాట. అందులో టీ తాగడానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఇక్కడ ఉంటుంది. సో అంతా వ్యాలే పార్కింగ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు చేస్తారు. సో అంత రిచ్ క్యాఫే అది మరి. సో మనం ఇట్లా వెళ్ళిపోదాం. ఈ టీ హబ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్స్లో చెప్పండి. నాకున్న ఐడియా ఏంటంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ది, ఏదో స్టార్టప్స్కి ఫండింగ్ ఇవ్వటం ఏదో చేస్తారని విన్నాను. అంత డీటెయిల్స్ తెలియదు, మీకు ఎవరికన్నా డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రతి బిల్డింగ్లో ఆల్మోస్ట్ మీకు బార్లు, పబ్బులు, కెఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్లు అన్నీ ఉంటాయండి. ఎందుకో తెలుసా, మీరు సంపాదించే డబ్బులు కూడా ఇక్కడే ఖర్చు పెట్టి వెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. అందుకే వీటిని కార్పొరేట్ ప్రెజెన్స్ అన్నారు. మీరేం సంపాదించరు ఇక్కడ, ఓన్లీ స్ట్రెస్, డిప్రెషను ఇలాంటివి తప్ప ఈ బిల్డింగుల్లో నాకు తెలిసి ఇంకేం సంపాదించలేరు. మీకేమన్నా వేరే ఒపీనియన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు, నేను తెలుసుకుంటా. సో మన డ్యాన్స్ స్పాట్లోంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదేంట్రా లోపలికి వెళ్తున్నాడు అనుకుంటున్నారేమో, మనం కూడా ఇందులో కూలి పని చేసుకునే బానిసలు ఉన్నాక అంతే కదండి, వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. టీ బ్రేక్ అని బయటకు వచ్చి వీడియో తీసా, లోపలికి వెళ్ళి మళ్ళీ కాసేపు పని చేసుకున్నాం అనుకోండి, ఇవాళ కూల్ డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే మళ్ళీ డబ్బులు ఎవరో. సో అంతే గైస్, ఇవాళకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ మంచి కామెంట్స్ చేసి మంచిగా లైక్ చేస్తే నేను ఒక మంచి డీటెయిల్డ్ వీడియో మొత్తం హైటెక్ సిటీ గురించి చేసి మీకు మంచి వీడియో ఒకటి పెడతాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.